హైడ్రాపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. మచిలీపట్నంలో మరోసారి అక్రమ కట్టడాల్ని కూల్చివేశారు అధికారులు. స్థానిక జెడ్పీ సెంటర్లో చెరువును ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా అక్రమంగా వ్యాపారులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాల్ని తొలగించాలని నోటీసులు ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు పోలీసులు స్పందించకపోవడంతో ఇవాళ అక్రమ కట్టడాలు కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో కూడా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ ఉండటంతో రంగంలోకి దిగారు అధికారులు. చేయాలి అక్రమ కట్టడాల కూల్చివేతకి సంబంధించి నోటీసెస్ అందించారు అధికారులు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, మచిలీపట్నంలో అక్రమ కట్టడాల మీద మున్సిపల్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పొచ్చు. అక్కడ ఏదైతే జెడ్పీ సెంటర్ చెరువు ఏదైతుందో అక్కడ ఆక్రమించుకొని అనేక మంది అక్కడ షాపులు నిర్మించుకొని అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడడం అయితేనేమి, తర్వాత ఇతర ట్రాఫిక్ సమస్య ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ షాపులన్నింటినీ స్వయంగానే వాళ్ళు ఖాళీ చేయాలా అని చెప్పేసి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నోటీసులు జారీ చేసినా కూడా వాళ్ళు బేఖాతరు చేసిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. వారిని అందరినీ కూడా మీ షాపులు తొలగించాలి, లేకుంటే ఇక్కడ కూల్చివేస్తామని చెప్పి ముందు నుంచి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏమాత్రం లెక్క చేయని నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు వారిని జేసీబీల సహాయంతో వాటిని కూల్చివేసే ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి, ఆందోళన నెలకొని ఉంది. అయితే కోర్టు నుంచి స్టే ఉన్నా కూడాను ఏ విధంగా వీటిని కూల్చివేస్తారని చెప్పేసి వారు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టు రంగంలోకి దిగారు. పేర్ని నాని తనయుడైనటువంటి కిట్టు రంగంలో దిగి బాధితుల పక్షాన అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి ఏమాత్రము జాలి అనేది ఉండదు. ఖచ్చితంగా దీంట్లో నిబంధనలు పాటించి తీరాల్సిందే అని చెప్పేసి అధికార యంత్రాంగం స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల 3 స్తంభాల సెంటర్లో దాదాపు 150 అక్రమ కట్టడాలను మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేయడం జరిగింది. తెలంగాణలో హైడ్రా తరహాలో ఎక్కడెక్కడైతే ఈ అక్రమ నిర్మాణాలను వాటినన్నింటినీ కూడాను కూల్చివేసేందుకు అధికార యంత్రాంగము బందర్లో నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంతైతే కనుక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. అధికారులు కోర్టు స్టే ఉందని చెప్పి వీరు చెబుతున్నా కూడాను వీరు రంగంలోనికి దిగి వాటిన్నింటినీ కూల్చివేయడం జరుగుతోంది. దీనిని వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండిస్తోంది. పేదల మీద ఈ విధంగా ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. పేదలు వ్యాపారాలు కూడా చేసుకోకూడదా, పేదలు బ్రతకకూడదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తా ఉంది. అయితే వీళ్ళు కూడా అక్రమ కట్టడాలు ఇది ప్రజా ప్రయోజనం దృష్ట్యా వీటన్నిటిని కూల్చివేయడం జరుగుతోందని మున్సిపల్ శాఖ అధికారులు చెప్పడం జరుగుతోంది. తెలంగాణలో హైడ్రాపై మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే కొందరు సమర్థిస్తున్నారు, కొందరు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏపీలో కూడా ఇప్పుడు అక్రమ కట్టడాల్ని తొలగించడానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? అక్రమ కట్టడాలు ఉండడం ద్వారా చాలా కొంత ప్రజలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే ఇవి అక్రమ కట్టడాలన్నీ కూడాను హార్ట్ ఆఫ్ ది సిటీస్, హార్ట్ ఆఫ్ ది టౌన్లలో ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు కబ్జా చేయడమే కాకుండా క్రయ విక్రయాలు కూడా చేయడం జరుగుతోంది. అంటే అనఫిషియల్ గా విక్రయాలు, క్రయ విక్రయాలు చేయడం అయితేనేమి, తర్వాత కొంతమంది దాన్ని దందా నిర్వహించడం అయితేనేమి, ఇది రాజకీయ నాయకుల కనుసన్నలో కూడా అనేక చోట్ల జరుగుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి అధికార యంత్రాంగం ఈ విషయంలో ఖచ్చితంగా ఉంది. వీటన్నిటి కూడా తొలగించి తీరుతామని స్పష్టం చేయడం జరుగుతోంది. అయితే తమకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారనే ప్రశ్న కూడా మొదలవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టి వీరికి మరొక చోట వీరు వ్యాపారాలు చేసుకునేటువంటి అనుకూలంగా ఉన్నటువంటి స్థలం కూడా ఈ నగరాల్లో, పట్టణాల్లో దొరకడం అనేటువంటి కష్టమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తే ఫ్రూట్ మార్కెట్ అయితేనేమి, ఫ్లవర్ మార్కెట్ అయితేనేమి, రకరకాల వ్యాపారాలు చేసుకునేటివి వీటన్నిటి కూడాను కొన్ని ప్రాంతాలు ఉంటాయి. వారికి మరొక చోట అకామిడేషన్ కల్పించడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉంటాయి. కాబట్టి తోపుడు బండ్లు పెట్టుకునేవారు వీరందరూ కూడాను మిగతా చోటుకు వెళ్లి వీరికి ఏదైనా అకామిడేషన్ పెట్టి వాళ్ళు బండ్లు పెట్టుకోవాలనుకుంటే కనుక అక్కడ కూడా అబ్జెక్షన్స్, వ్యాపారుల మధ్య గొడవలు కూడా జరిగే నేపథ్యం ఉంటుంది. కాబట్టి కొంతమేరకు ఇక్కడ
మిశ్రమంగా అంటే అధికార పక్షం మాటలు ఒకవైపు, ప్రతిపక్ష మాటలు ఒకవైపు జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను మిశ్రమ స్పందన అనేది సర్వసాధారణంగా జరిగే వ్యవహారం అని చెప్పొచ్చు. ధనలక్ష్మి, విజయచంద్రన్ ఇంకా ఎక్కడెక్కడ నోటీసెస్ అందించారు, ఎక్కడెక్కడ కూల్చివేతలు కొనసాగే అవకాశాలున్నాయి? ప్రస్తుతానికైతే ఈ 2 చోట్ల మాత్రమే నోటీసులు అందించడం జరిగింది. మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయనే గుర్తించే పనులు అయితే మున్సిపల్ శాఖ అధికారులు పడ్డారని చెప్పొచ్చు. ఇప్పటికే పలు చోట్ల ఆక్రమణ జరిగినట్లుగా మున్సిపల్ శాఖ అధికారుల దృష్టికి రావడం జరిగింది. మిగిలిన చోట్ల ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, అనుమతులు ఎంత మేరకు ఉన్నాయి, రెవెన్యూ రికార్డ్స్ లో ఏ ప్రాంతాల్లో అక్రమాలు జరిగినట్లు ఉన్నాయి, వీటన్నిటి కూడా అధికార యంత్రాంగం గుర్తించే పనిలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్రన్.